మనం చేసే క్రియల ద్వారా లేదా మనం చేసే పనుల ద్వారా మనం ఎలాంటి జన్మని పొందే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఏదైనా పాపం చేస్తే మరో జన్మలో ఏ విధంగా పుట్టే అవకాశం ఉంటుంది? అసలు ధర్మం ఏం చెప్తుంది? ఈ విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పక్షుల్లాగా మన పిల్లల్ని మనం పెంచుకోవచ్చు హ్మ్. మన గూళ్ళల్లో, హ్మ్. మన ఇళ్లల్లో. హ్మ్. కానీ హ్మ్. ధర్మము తర్వాత ప్రజ. హ్మ్. ధర్మాన్ని మనం పెంచుకున్న తర్వాతనే ప్రజ అని. హ్మ్. ధర్మం ముఖ్యము, ప్రజ మధ్యమం. హ్మ్. అముఖ్యము కాదు, హ్మ్. ప్రజ అవసరం. హ్మ్. కానీ ధర్మమునకు వ్యతిరేక్తంగా ప్రజ అవసరం లేదు. హ్మ్. భార్య అవసరం. హ్మ్. కానీ ధర్మము కోసం భార్యనా, కేవలం భోగం కోసం భార్యనా? ధర్మం కోసం. ఈ విషయాల్ని ఎవరికి చెప్తున్నాం? హ్మ్. చలనచిత్రాలు మొదలైనవన్నీ కూడా చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే, పెళ్లి కాగానే ఎవరో అక్కడ ఎగురుతూ ఆ నృత్యం చేయాలి, పాటలు పాడాలి, ఎక్కడికో వెళ్ళి పారిపోవాలి అన్నట్టుగా ఆ! ఒక ఆలోచన. హ్మ్. ధర్మము అనేది ఏం చెప్తుందంటే, నువ్వు పెళ్ళయిన తర్వాత పెద్దలను సేవించు, హ్మ్. భార్యతో సేవింపజేయించు. హ్మ్. ఇవన్నీ ఎక్కడ చెప్తాం? ఎప్పుడు చెప్తాం? చెప్పడానికి తగిన అవకాశం ఉండలేదు. అది తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆచరించడం లేదు. హ్మ్. హ్మ్. ఈ విధంగా మనకు భోగము గాని, మనకు కావలసినటువంటి అర్థములు, హ్మ్. అర్థములంటే డబ్బు అని మాత్రం ఆలోచిస్తున్నాం ఇప్పుడు. హ్మ్. హ్మ్. ఉపకరణాలు. హ్మ్. ఇల్లు అనేది ఒక ఉపకరణము. ఇలాంటి హ్మ్. ఉపకరణాలు అని అనుకున్నాం మనం. ఒక ఆసనం హ్మ్. ఉపకరణం, హ్మ్. ఒక మంచం ఉపకరణం హ్మ్. అవసరం. ఎంతవరకు అవసరం అనేది మనం ఆలోచించాలి. హ్మ్. ఆ అవసరం ఉన్నంత మాత్రమే వాటిని సంపాదిస్తే తృప్తిగా బ్రతకొచ్చు. ఇలా హ్మ్. తృప్తిని పొందడం అనేది నేర్పినది మన దేశం. హ్మ్. కాబట్టి వీటన్నింటినీ కూడా మనము సంపాదించేటప్పుడు ఆలోచనతో మనము సంపాదించాలి అనేది మానవులకే వీలవుతుంది. హ్మ్. మానవులు అంటే కేవలం మనమే కాదు, విశ్వమానవులకు కూడా ధర్మం నేర్పింది మన అదే. దేశమే. హ్మ్. మను అనే చక్రవర్తి హ్మ్. వల్ల మనమంతా మనుజాతి, మానవ జాతి అంటాం. హ్మ్. అందరూ మనుషులు సమానము అని అంటున్నాం మనం. హ్మ్. ఈ అందరు మనుషులు సమానము అంటే ఎందుకు సమానము? ఈ హ్మ్. సమానత్వం దేనివల్ల? హ్మ్. మనువు వల్ల మనం పుట్టాం కాబట్టి. హ్మ్. కాబట్టి అందరికీ సమాన ధర్మము ఉంటే అందరము కలిసి బ్రతకగలుగుతాం. హ్మ్. ఎవరైనా ఒకళ్ళు అంటే మనుష్యుడికి భగవంతుడు 2 మార్గాలిచ్చాడు. హ్మ్. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః. హ్మ్. మనుష్యునికి మాత్రమే 2 మార్గాలు. ఒకటి హ్మ్. శ్రేయో మార్గం, హ్మ్. ఒకటి ప్రేయో మార్గం. హ్మ్. ప్రేయో మార్గం అంటే ఎక్కువ ప్రియాన్ని, ఇష్టాన్ని కలిగింపజేసేటువంటి మార్గం ఒకటి. హ్మ్. శ్రేయో మార్గం అంటే హ్మ్. ఇప్పుడు ఇష్టంగా అనిపించకున్నా, తర్వాత మనకు మేలును ఇచ్చేటువంటి చేకూర్చేది. హ్మ్. ఏదైతే ఉందో అది హ్మ్. శ్రేయో మార్గం. హ్మ్. మనుష్యుడు ఏం చెయ్యాలి అని కూడా అందులోనే ఆ ఉపనిషద్ వాక్యంలో చెప్పడం జరిగింది. హ్మ్. తౌ సంపరీత్య వివినక్తి ధీరః. హ్మ్. మనుష్యుడు ధీరుడు కావాలి. హ్మ్. ధీరుడు అంటే బుద్ధితో ఆలోచించే వ్యక్తి కావాలి మనుషుడు. హ్మ్. తౌ సంపరీత్య వివినక్తి ధీరః. తయోః ఆ శ్రేయస్సు, ప్రేయస్సు అనే రెండింటిలో హ్మ్. శ్రేయ ఆదదానస్య సాధు భవతి. హ్మ్. సాధు భవతి అంటే బాగుంటుంది వానికి. ఏం హ్మ్. బాగుంటుంది? శ్రేయ ఆదదానస్య. హ్మ్. శ్రేయం అనేటువంటి మార్గాన్ని స్వీకరించి ఎవరైతే ముందుకు వెళతారో హ్మ్. వాళ్ళకు బాగుంటుంది. ఆదదానస్య భుంక్తే తయో శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతే అర్థాత్ యవు ప్రేయో వృణీతే. హ్మ్. ఎవరైతే ప్రేయమును బాగా కనపడుతోంది కదా, అందంగా ఉంది కదా, ఈ బాట బాగుంది అని అనుకొని హ్మ్. ముందు అలాంటి దారిలో పయనించాలి అని అనుకుంటే ముళ్ళులాగా ఉండేటువంటి వాటిని ఎవరు తీస్తారు? ఆ! కాబట్టి ముళ్ళ మార్గంలోకి వెళ్ళి ముళ్ళను తీయడం అనేది మనుష్యునికి ధర్మం. హ్మ్. ఎందుకంటే ముళ్ళు దాటిన తర్వాత అంతా కూడా ఎవరికైనా అందులో వెళ్ళవచ్చు. ఆ! ముందే ఏర్పడినటువంటి పూలదారినే మనం స్వీకరిస్తే ముళ్ళదారిని ఎవరు స్వీకరిస్తారు? హ్మ్. హ్మ్. కాబట్టి శ్రేయో
శ్రేయ ఆదదానస్య. ముళ్ళు ఉండే చోట ముళ్ళును తీసేసి ఆ ముళ్ళను పక్కకు తొలగిస్తే వెళ్ళడానికి బాగుంటుంది కాబట్టి ఎవరైనా వెళ్ళగలుగుతారు అనే ఆలోచన చెయ్యాలి తప్ప నేను నా దారి అనే స్వార్థపరత్వం ఎప్పుడొస్తుందంటే మనిషికి ఈ ప్రేయో మార్గంలో స్వార్థపరత్వం వస్తుంది. అందుకోసమే భగవానుడు భగవద్గీతలో కూడా ఒక చక్కని మాట చెప్పారు. అదేమిటంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. మనుషుడు పుట్టడం ఎందుకంటే యోగము కోసం. యోగం అంటే కూడా చాలా అర్థాలు ఉన్నాయి. యోగము అంటే ఒక మంచి అదృష్టం. యోగము అంటే మనస్సును మన మన మనలో మనము మన మనస్సును నిగ్రహించుకోవడం. యోగము అంటే శక్తివంతుడు కావడం. యోగము అంటే పనులు చక్కగా చేయడం. అనేక అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు యోగాభ్యాసము యోగము అని ఒకటే ఆలోచిస్తున్నాం. కానీ ఒక యోగము ప్రాణాయామం అలాంటిదే కాకుండా కేవలం చేతులు కాళ్ళు కదపడం ఒకటే యోగం అనుకుంటున్నాం. కానీ ఇంకా ఎన్నో యోగాలు ఉన్నాయి. యోగం అనేది మనకు చాలా అవసరమైనటువంటి దాన్ని ఇచ్చేటువంటిది యోగం. అనుకోకుండా మనకు యోగం వస్తుంది. భగవద్గీతలో చెప్పాడు యోగక్షేమం వహామ్యహం అని భగవంతుడు. నీవు ముందు నన్ను ఆలోచించు, రోజు 10 నిమిషాలు నన్ను ఆలోచించు. ఇది సంధ్యా ఉపాసనం. ఈ సంధ్యా ఉపాసనం అనేది మనుషుడికి లేకపోతే ఎలాగా? ధ్యానం అనేటువంటి పద్ధతిని అందరము మర్చిపోయాం. ధ్యానం అనే పద్ధతి అందరికీ, అన్ని ఇళ్లల్లో ఉండే వాళ్లకు అందరికి కూడా కలిసి ఒక 10 నిమిషాలు ఇంటిలో ఉండే వాళ్ళందరూ కూడా కూర్చోగలుగుతారా? చాలా ఆశ్చర్యం, చాలా కష్టం. అది మనము దూరం అయిపోయాం. కానీ ఇలా ఇంటిలో ఉండే వాళ్ళందరూ కూడా కూర్చుంటే ఎందుకు ధర్మం కాదు? మన ధర్మం ఏమిటి అంటే మనమంతా కలిసి ఉండడం ధర్మం. ఇంటిలో ఉండే వాళ్ళంతా కూడా కలిసి కూర్చుంటే ఇంటి ధర్మం పెరుగుతుంది. ఒకళ్ళకొక ఏం అవసరాలో తెలుస్తుంది. నాన్న ఎక్కడికి వెళ్ళాడు ఏమో అనే సమాధానం వస్తుంది. ఇప్పుడు అమ్మ ఏం చేస్తోంది ఏమో అనే సమాధానాలు చెప్తున్నారు పిల్లలు. ఎవరికైనా వచ్చిన వాళ్లకు సమాధానం సరిగ్గా చెప్పడానికి తగినటువంటి అవకాశం ఉండడం లేదు. ఎవరు ఎందుకు చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఉద్యోగం ఎక్కడ చేస్తున్నాడో నాన్నకు పిల్లలకు తెలియదు. పిల్లలు ఎక్కడికి వెళ్ళారో తల్లిదండ్రులకు తెలియదు. చదువు అనేటువంటి పేరుతో ముందు బయటికి పంపించేస్తున్నాం. ఆ కళాశాలకు వెళ్ళాడా, కళాశాలకు వెళ్ళిందా అమ్మాయి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిందా, సాయంకాలం దాకా నన్ను అడగకు, నేను చెప్పను. ఇలాంటి విద్యా సంస్థలకు మనం పంపిస్తూ మనం సమాజం పాడైపోయింది అంటే ఎప్పుడు మనం చెప్పడానికి తగిన అవకాశం ఉందని ఒక్కసారి ఇప్పుడు ఆలోచించడానికి ఈ కాలము కాదండి. కలియుగములో అధర్మమే ఉంటుంది, ధర్మం రాదు అని కొంతమంది వాదన. ఇది ఎలా ఉంటుంది అంటే ధర్మం రాదు అంటే ధర్మానికి సహకారం చేస్తే వస్తుంది. అధర్మమే ఉంటుంది, ఎవరు ధర్మం చెయ్యరు అనుకుంటే ఎవరో ఒకళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. మనం ఊరికే భ్రమపడుతుంటాం ఎవ్వరికి అక్కర్లేదు అని. అందరికీ అవసరం. నీవు బ్రతకడం అయితే నీకు అవసరం కదా. ఈ బ్రతకడం అనేది ఆహారం వల్ల అని తెలుసు కదా. ఈ ఆహారము భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండాలి కదా. ఒక ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడి అనారోగ్యాన్ని తెచ్చుకోకూడదు కదా. ఒక వైద్యుడిని మాత్రమే నమ్మి ఆ వైద్యుడు చెప్పింది అంతా కూడా ఆహారమే అని మనం అనుకొని ఒక వైద్యుడిని మాత్రమే మనము పోషిస్తూ ఆహారము వైద్యులు వీళ్ళు మాత్రమే అవసరం సమాజానికి అనుకుంటే వ్యవసాయం చేయవలసిన వాళ్ళు వ్యవసాయం చేయాలి కదా. ఆహారం ఎలా వస్తుందని ఆలోచించాలి కదా. కాబట్టి ఎన్ని వృత్తులు ఉన్నాయి మన గ్రామంలో, ఎన్ని వృత్తులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త వృత్తులు చాలా వచ్చాయి. ఇప్పుడు ఛాయాగ్రాహకులకు ఒక వృత్తి, అలాగే అదే విధంగా ఇప్పుడు మీలాంటి వాళ్ళకు కూడా ఒక వృత్తి. ఇప్పుడు చలనచిత్రాలు, అన్ని చోట చలనచిత్రాలు పెరిగాయి. ఈ చలనచిత్రాలను నిర్దేశించేవాళ్ళు, డైరెక్టర్లు అనేవాళ్ళు, వాళ్ళకొక వృత్తి. డైరెక్టర్ తమ పిల్లల్ని ఆ డైరెక్టర్షిప్పే నేర్పొచ్చు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? యాంకరింగ్.
యాంకరింగ్ అంటే ఏమిటి సంస్కృతంలో తెలుగులో ఆలోచించాలి. అంటే వ్యాఖ్యాత ప్రస్తుతి వ్యాఖ్యాత ప్రస్తావన చేస్తుంది. యాంకర్ అంటే ప్రాస్తావికులు అనాలి. ఈ ప్రాస్తావికులకు కూడా ఒక జీవితం ఉంది కదా. ఇప్పుడు పూర్వము లేని ప్రాస్తావికత్వం అనేది ఒకటి. గ్రాహకులు పెళ్లిళ్ళలో పురోహితుల యొక్క ధర్మాన్ని మనం ఇష్టపడడం లేదు, ఛాయాగ్రాహకులనే పెద్దగా ఇష్టపడుతున్నాం. ఇవాళ ఇలాంటివి ఎన్ని మనం ఆలోచించాలి, ఒకసారి ఆలోచించండి. ధర్మానికి విరుద్ధంగా చేయడానికి మన ఇష్టమే తప్ప ఏ చిత్రమును తీసుకోవాలి, ఏ చిత్రాన్ని తీసుకోకూడదు. పెళ్ళిళ్ళు మొదలైన సందర్భాలలో ఎలా ఎవరి దగ్గరికి ఒక రోజంతా కూడా అమ్మాయి వెళ్ళి బయటికి వెళ్ళి అక్కడ చిత్రకారుల దగ్గర ఉండిపోవాలి. ఈ దుస్సిద్ధాంతాన్ని మనం వ్యాప్తి చేస్తున్నాం. అక్కడ ఎంతసేపు ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎవరు వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెబుతున్నప్పుడు ఇంటిలో భర్త వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పడానికి తగినటువంటి అవకాశం పొందడం లేదు. కాబట్టి ఈ విధంగా జీవితములో చేసేటువంటి క్రియలకు కర్మలకు ఉండేటువంటి ఒక సంబంధము, యావజ్జీవ సంబంధం, ఒక్క వయస్సులోనే కాదు, చిన్న పిల్లల నుంచి కూడా మనము చేయవలసినటువంటి ధర్మాలు వాళ్ళకు చెప్పకపోవడం వల్ల స్వేచ్ఛయే ధర్మంగా అయింది. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే యుక్త ఆహార విహారస్య, యుక్తమైన ఆహారం తీసుకోవాలి. యుక్తమైన ఆహారం ఎలా తెలుస్తుంది? దానికి ఆయుర్వేదజ్ఞులు మనవాళ్ళు పూర్వమే అన్నీ చెప్పారు. ఏది తీసుకోవాలి, ఏ కాలంలో ఏది తీసుకోవాలి, ఏది తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. ఆవకాయను మనం చేస్తాం. అదేవిధంగా ఉసిరికాయ పచ్చడి ఎప్పుడు భోజనం చేయాలి, తర్వాత ప్రతి ద్వాదశి నాడు ముందు ఉసిరికాయ తీసుకోవాలి. ఇలాంటివి ఎన్నో ధర్మాలు ఉన్నాయి. అంటే ఆహారము నుంచి ధర్మము లేకుండా జీవితం లేదు. ఈ కాలంలో నియంత్రణం అనేది ఎక్కడా ఎవరికీ మనం నేర్పడం లేదు. అనారోగ్యం రాకపోతే ఏమవుతుంది? కాబట్టి ప్రతి వాళ్ళము అకారణంగా అకర్మలను చేస్తున్నాము, అవసరము లేని కర్మలను చేస్తున్నాము, మనకు సంబంధించని పనులను చేస్తున్నాము, ఎక్కువ భారాలను తలకు ఎక్కించుకుంటున్నాము, అవసరమైనటువంటి వాటిని నేర్చుకోవడం లేదు, అవసరమైన వాటిని చెప్పడం లేదు. కాబట్టే పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు భయపెట్టి చెప్పాలి. కొంచెం భయపెట్టి, ఏం భయపెడతాం మనం? పుణ్యం పాపం, ఇది చేస్తే పుణ్యం వస్తుంది, ఇది చేస్తే పాపం వస్తుంది అనేటువంటి భయము పెట్టి చెప్పాలి. ఈ భయము ఎలా కలుగుతుంది? అజ్ఞానముతో కష్టాన్ని చూపించాలి. కష్టాన్ని చూపిస్తే వాళ్లకు ఈ కష్టము నాకు రాదు అని వాళ్ళకు ఆలోచన వస్తుంది, రాకూడదని కూడా. కాబట్టి ఎదుటి వాళ్లకు కష్టం వచ్చినప్పుడు మనం సహాయము చేయడాన్ని మనం చూపిస్తే వాళ్లకు ఓహో నాకు కూడా కష్టం వస్తుంది, అంటే నేను ఎదుటి వాళ్ళ చేత సహాయాన్ని కోరాలని కాదు, ఎవరికైనా సహాయము నేను వాళ్లకు కష్టాలు ఆపదలు వచ్చినప్పుడు చెయ్యాలి అనేటువంటి నాకు ఆలోచన వాళ్లకు మనం చేయిస్తే అప్రయత్నంగా వీళ్ళకు కూడా సహాయం వస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్లకు పరోపకారము చేయడము, పరుల యొక్క సేవ చేయడము జీవితములో. ఈ గ్రామ జీవనం ఎలా ఏర్పడుతుంది, ఒక గ్రామం ఎలా ఏర్పడుతుంది అని ఒక మిత్రుడు నన్ను అడిగారు ఈ రోజున. ఏమొస్తుంది, ఒక వ్యక్తిని ఒక అధికారి నువ్వు అక్కడ ఉండు అని అంటాడు, అతను వెళ్ళిన తర్వాత ఇంకొకడు వస్తాడు, అలా వచ్చి వాడక్కడ కుటుంబం పెరిగి గ్రామం అవుతుందని. కానీ మన గ్రామ విధానం అది కాదు. ఒక వ్యక్తి ఉండి నాకేమవసరం, ఆ అవసరమైనటువంటి వ్యక్తికి నేను ఒక చోటు చూపిస్తాను, వాడు కూడా నాతో పాటు బ్రతకాలి. తన సుఖం కోసం తన వాళ్ళని పిలుచుకోవడం కాదు, నేను ఒక అడవిలో ఉండాలనుకుంటున్నాను, నాతో పాటు నాకు సహకారం చేయడం కాకుండా నేను ఎలా ఉంటున్నానో ఇంకొకడు కూడా అలాగే అడవిలో ఉంటాడు, వానికి నేను సహకారం చేయాలి, వాడు నాకు సహకారం చేస్తాడు. చెయ్యాలి అనేది కాదు, తనకు సహకారం చెయ్యాలి అనేది విధి లేదు,
మనం మాత్రం ఎదుటి వాళ్ళకు సహకారం చెయ్యాలి అనే ఒక విధి ఉండాలి. ఉమ్, అదేవిధంగా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు పిల్లలకు రక్షణ, వాళ్లకు యోగ్యత్వాన్ని ప్రసాదించడము, ఇలాంటి పనులు చేయాలి. ఉమ్, మళ్ళీ వాళ్ళు సహకారం చేస్తారు అనేటువంటి ఆశలతో ఉండకూడదు. ఉమ్, కానీ పిల్లలేం చెయ్యాలంటే, మా అమ్మ నన్ను రక్షించింది, నాన్నగారు రక్షించారు, ఈ జ్ఞానం రక్షించింది, ఈ గురువులు రక్షించారు, వీళ్లకు నేను సేవ చెయ్యాలి అనేటువంటి ఆలోచన తత్వం ఉండాలి. వాళ్ళకు రావాలి. రావాలంటే ఏమిటి? పెద్దవాళ్లే తమ పెద్దవాళ్లకు సేవ చెయ్యాలి. ఉమ్, అప్పుడు ఒక మార్గదర్శనం అనేది అవుతుంది. అవును. కాబట్టి జీవనం అనేది ఎదుటి వాళ్లకు అనేటువంటి ఒక అంశం. ఉమ్, అదేవిధంగా స్వేచ్ఛగా ఉండకపోవడం అనేది ఒక అంశం. ఉమ్, యుక్తమైన ఆహారాన్ని స్వీకరించాలి, ఉమ్, యుక్తమైన విహారం చేయాలి. ఉమ్, కొంచెం బాగా ఉంది కదా, వాతావరణం బాగా ఉంది కదా అని ఉమ్, ఎక్కువ కాలం అలాగే చెబుతూ ఉంటే సూర్యుడు అస్తమిస్తుంటాడు. ఉమ్, ఉమ్, మనం కార్యక్రమాన్ని ఇప్పుడు ఆపాలా, ఎప్పుడు ఆపాలా అనేది మనం ఆలోచిస్తుంటాం కదా. వెలుగు లేకపోతే ఉమ్, మళ్ళీ మనం చేయలేం. అవును. కాబట్టి వెలుగు ఉండేటప్పుడే చెయ్యాలి. కాబట్టి చెప్పగలిగిన సమయంలో మనం చెప్పాలి, వినదగిన సమయంలో పిల్లలకు చెప్పాలి. అవును. కాబట్టి ఇలా వాళ్ళు వినలేని సమయంలో మనం చెప్పి, ఉమ్, తొందరగా పెళ్లి చేయాలి కాబట్టి విను విను అంటే వాళ్ళకి అప్పటిదాకా వినకుండా నేర్పి ఉమ్, ఇప్పుడు వినడం ఎలా నేర్చుకుంటారు వాళ్ళు? మనము ఈ విధంగా బాల్యము నుంచి, అందుకోసమే బాల్యం కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ అని ప్రహ్లాదుడు చెప్తాడు. ఉమ్, భాగవతంలో ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది. ఉమ్, ఎప్పుడు మనం ధర్మం నేర్చుకోవాలి? చిన్నప్పుడే. ఉమ్, కౌమారే ఆచరేత్, కుమార వయస్సులోనే ఉమ్, మనం ఆచరించాలి ధర్మాన్ భాగవతాన్. ఉమ్, ధర్మానికి భగవంతునికి సంబంధం ఉంటుంది. ఉమ్, ఎందుకు అంటే సృష్టి చేసింది భగవంతుడు. ఉమ్, మనము చేశామని అనుకొని మనం ఉమ్, ఎవరము ఉండడం లేదు. ఉమ్, నేను సృష్టి చేశాను అని ఎవరికైనా అనిపిస్తుందా? మా పిల్లలే, కానీ నాకు పిల్లలు లభించారు, మంచి పిల్లలు లభించారు నా పూర్వపుణ్యం వల్ల అని అనుకుంటాము. అవును. ఈ పిల్లవాడు నాకు సరిగ్గా లభించలేదు, నా మాట వీడు వినడం లేదు, ఉమ్, నా పూర్వకృత కర్మ సరిగ్గా లేదు, నా పాపం అని కర్మలకు పుట్టే పిల్లలకు ఒక సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఉమ్, మనం పూర్వం చేసుకున్నటువంటి మంచి కర్మ వల్ల మంచి ఫలాన్ని పొందుతున్నాం, ఉమ్, చెడు కర్మ వల్ల చెడు ఫలాన్ని పొందుతున్నాం. ఈ ఉమ్, విషయము నేర్పడం అనేది చాలా అవసరం. ఇది ఎవరికి నేర్పుతున్నారు? ఉమ్, కాబట్టి జీవనం అనేది ఇప్పుడు సాగుతోంది కదా, విజ్ఞానము మనకు చాలా వచ్చేసింది, ఉమ్, మనంత విజ్ఞానం కలవాళ్ళు ఎవరూ లేరు ఉమ్, అని పశువులను పక్షులను అన్నిటిని కూడా హింసిస్తున్నాం. ఉమ్, అవన్నీ మనకు భోజనం కోసమో లేకపోతే మన ఉపకరణాల కోసమో ఉమ్, అవి బ్రతకూడదు అని అనుకుంటున్నాం. కాబట్టే మనుష్య సంఖ్య పెరిగింది. ఎలా పెరుగుతుందంటే అలాగే. ఉమ్, పూర్వము మనుష్యులు ఉన్న చోటనే చాలా ప్రాణులు ఉండేవి. ఉమ్, వాటన్నింటి యొక్క జీవనము మన జీవనం కూడా సమానంగా ఉండేది. ఉమ్, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? మనుష్యుల సంఖ్య పెరిగింది అనుకుంటున్నాం. ఉమ్, కానీ పూర్వకాలములో కూడా పశుపక్షి కృమికీటకాదుల యొక్క సంఖ్య అపారంగా ఉండేది. ఉమ్, ఒక చిన్న గ్రామములో గోవులు ఉండేవి, ఉమ్, తర్వాత ఏనుగులు ఉండేవి, ఉమ్, గుర్రాలు ఉండేవి, గాడిదలు ఉండేవి, పందులు ఉండేవి. ఉమ్, అలాగే అడవులలో కూడా క్రూరమైన జంతువులు ఉండేవి. ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాయి? అవును. ఉండవలసినన్ని ప్రాణులు కనిపించడం లేదు మనకు. ఉమ్, ఆ ప్రాణులన్నీ ఏమి కావాలి? అవే మనుషులుగా అయిపోతున్నాయి. అంటే ఒక ఏనుగు మన చేత హింసించబడి నశింపజేయబడింది అనుకోండి, ఉమ్, మళ్ళీ ఏనుగు లాంటి మనిషి పుడతాడు. ఉమ్, ఆ ఏనుగు భావంతో పుడతాడు. ఒక కుక్కను మనం బ్రతకనివ్వలేదు అనుకోండి, ఉమ్, ఆ కుక్క మరణించినటువంటి కుక్క తన స్వభావాన్ని ఆలోచించుకొని ఉమ్, తాను భగవంతుడిని ప్రార్థించి, నేను ఈ మనుషులు నాకు అపకారం చేశారు ఉమ్, కాబట్టి నేను ఈ ఒక మనుష్యుడిగా అయి ఉమ్, ఆ మనుష్యులకు నేను అపకారం చేస్తాను అనే భావంతో పుడతాయి. లేకపోతే అందరము ఒకే తల్లి బిడ్డలం. ఉమ్, ఎందుకు? ఒకే తల్లికి పుడతాము లేదా ఒకే మాతృభూమిలో మనం పుట్టాం, మనందరికీ ఎందుకు భావభేదాలు వస్తాయి? అంటే కర్మే కారణం. కాబట్టి మనం చేసే కర్మే ధర్మం.
అని చెప్పారు. కాబట్టే స్వధర్మము స్వకర్మ వేరు కాదు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మనుష్య ధర్మాన్ని ముందు రక్షించుకుంటే మనకు అన్ని ధర్మాలు రక్షింపబడతాయి. కాబట్టి ఒక్క మాటతో చెప్పాలి అంటే మనమంతా యుక్త ఆహార విహారంగా ఉండాలి. పనులు చేసేటప్పుడు యుక్తంగా చెయ్యాలి, తగినట్టుగా చెయ్యాలి. తర్వాత యుక్త స్వప్నావబోధస్య, పడుకోవడం సమానంగా ఉండాలి, మేలుకోవడం కూడా సమానంగా ఉండాలి. అదేవిధంగా ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు తెలియకుండా రావాల్సినటువంటి ఫలాన్ని భగవంతుడు ఇస్తాడు. అది యోగం వల్ల వస్తుంది. యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. మనకు ఉండేటువంటి కోరికలన్నీ అనుభవించాలి అనుకోకూడదు. మనకు ప్రాప్తమైన కోరికను, మనకు అవసరమైన కోరికను మాత్రమే అనుభవించాలి అనుకోవాలి తప్ప కనిపించిన ప్రతిదీ కావాలని కానీ వినిపించిన ప్రతిదీ కావాలనేటువంటిది ఇలా ఇంద్రియ నిగ్రహము, శరీర నిగ్రహము మనకు ఏర్పడతాయి మనుషులకే. కాబట్టే ఇలా నిగ్రహము లేకుండా ఎవరైతే చూస్తుంటారో పూల బాటను, వాళ్ళు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించి అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు అవుతారు. ఎవరైతే ముందు ముళ్ళు ఉన్నా నాకు ముళ్ళు కాదు, ఎవరికైనా ముళ్ళు ఉండకూడదు అని ఆలోచించి శ్రేయో మార్గాన్ని, పెద్దలు ఏ మార్గం అయితే మనకు చెప్పారో దాన్ని ముందుకు తీసుకెళ్లారో, అలా తీసుకెళ్లాలని అనుకొని ఎవరైతే శ్రేయో మార్గాన్ని వహిస్తారో వాళ్లకు శ్రేయో మార్గం కలుగుతుంది. అందువల్ల ఇలాంటి ఒక అదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని మనము ఈ కాలములో అసాధ్యము అని అనుకోకుండా ఇది సాధ్యమే. ప్రతి దేశానికి, ఒక ఇంటికి, కుటుంబానికి ఒక ధర్మం ఉంటుంది, ఒక ఊరికి ఒక ధర్మం ఉంటుంది, ఒక ప్రాంతానికి ఒక ధర్మం ఉంటుంది. తెలుగు మాట్లాడే వాళ్ళకు ఒక ధర్మం ఉంటుంది, హిందీ మాట్లాడే వాళ్ళకు ఒక ధర్మం ఉంటుంది. ఎందుకంటే ఆయా భాషలలో మాట్లాడుతూ ఉంటాము. అలా మాట్లాడుతూ ఉండడం వల్ల మనకు సమాన ధర్మం కనపడుతుంది. అదేవిధంగా ఒక దేశానికి ధర్మం ఉంటుంది. కాబట్టి దేశ ధర్మం వేరు, స్థాన ధర్మం వేరు, కుటుంబ ధర్మం వేరు, ఇంటి ధర్మం వేరు. కాబట్టి ప్రతి వాళ్లకు జాతి, మతము, కులము ఇలాంటివన్నీ కూడా వద్దనుకున్నా వస్తాయి. వద్దనుకొని అన్నీ కలిపి చేస్తే క్రొత్త కులాలు ఏర్పడతాయి తప్ప ఉన్న కులాలేమీ పోవు. కాబట్టి ఈ కులము తక్కువది అని కానీ ఈ కులం ఎక్కువది అని కాకుండా మన భారతదేశంలో విధానం ఏమిటి అంటే ఎవరి పనిని వాళ్ళు ఎదుటి వాళ్ళ కోసం చెయ్యాలి. ఇది ప్రాచీన కాలపు ధర్మం. ఈ కాలంలో కూడా అంతే. మన ధర్మము ఇప్పుడు మన ఈ వాహిని అంటే ఛానల్, ఇది మనకు ధర్మాన్ని చెప్పడం కోసం ఏర్పడింది. ఎందుకు ధర్మాన్ని చెప్పడం కోసం ఏర్పడింది మన వాహిని? అన్నీ కూడా అలా ధర్మాన్ని చెప్పవచ్చు కదా. ఇప్పుడు ధర్మం కావాలి అనేటువంటి కోరిక మనుషులకు పెరుగుతోంది ఇప్పుడు. కాబట్టి కలియుగమైన ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానము ఒక వాహినిని ఏర్పాటు చేసింది. వెంటనే భక్తి అనేటువంటి ఒక వాహిని ప్రారంభమైంది. హిందూ ధర్మం అనే ఒక వాహిని ప్రారంభమైంది. హిట్ అంటే, హిట్ కావాలి అంటే అర్థం ఏమిటి? అందరికి ఇష్టం కావాలని. విజయం సాధించాలి. విజయం సాధించాలి కదా. విజయం ఎప్పుడు సాధిస్తాం? మన ధర్మంలో మనం ఉన్నప్పుడే సాధిస్తాం. కాబట్టి అందరిలో ప్రచారం మాత్రం కావాలన్నది కాదు కదా. కాబట్టి హిట్ అవ్వడం అంటే విజయాన్ని సాధించాలి. విజయం దగ్గర 2 ఆలోచనలు ఉంటాయి. ఇది కూడా మనము మన దాని ద్వారానే మనం ప్రచారం చేద్దాం. విజయానికి పోటీ అవసరం. పోటీ అవసరమా, శ్రద్ధ అవసరమా? శ్రద్ధతో కూడిన పోటీ అవసరం. శ్రద్ధమైన పోటీ అవసరం లేదు. శ్రద్ధలో లక్షణం ఏమిటంటే ప్రక్కవాణి కోసం మనకి ఏది ఉందో అది ప్రక్కవానికి రావాలి, తెలియాలి అనే భావముతో చేసే పనిని శ్రద్ధ అంటారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. పక్కవానికి శ్రద్ధ ఉండదు, మనం శ్రద్ధ నేర్పాలి. ప్రక్కవానికి పోటీ మనస్తత్వం ఉంటుంది. పోటీ ఎందుకు వద్దంటున్నాను అంటే పోటీ వల్ల ప్రక్కవాడు పడిపోవాలి ఒకటే ఉంటుంది. మన భారతదేశంలో విజయము సాధించాలి ఉంటుంది, కానీ ఇంకొకటి ఉంది,
అపజయము వచ్చినప్పుడు కృంగిపోవద్దు అనేది ఉంటుంది. ఉమ్, ప్రక్కవాడు అపజయాన్ని పొందినప్పుడు వాణ్ణి కృంగిపోవద్దు అనేటువంటి బోధన చెయ్యాలి కదా. ఉమ్, కాబట్టి దానికోసం అంటే నేను గెలుస్తున్నాను, నేను వృద్ధి చెందుతున్నాను, నీ దారిన నువ్వు అపజయాన్ని పొందుతున్నావు, ఇంకా అపజయాన్ని పొందాలి అనుకుంటే పోటీ. ఉమ్, నేనే విధంగా విజయాన్ని పొందుతున్నానో నువ్వు నాతో పాటు రా నిన్ను పరిగెత్తిస్తాను అని మనతో పాటు తీసుకొని వెళ్ళేటువంటి వ్యవస్థ ధర్మము. ఉమ్, అధర్మము అంటే ఏమిటవుతుంది? అధర్మము అంటే ఎదుటివాడికి లాభం రాకూడదు, ఉమ్, నాకు లాభం రావాలి, ఎదుటి వాళ్లకు హానే జరగాలి, నేనెలా గెలుస్తాను అని స్వాత్మభావంతో స్వశ్రద్ధతో మాత్రమే ముందుకు సాగితే ఉమ్, మిగతా వాళ్ళు ఎలాగ? ఉమ్, ఇది తెలియకుండా మనం స్వార్థపరులమైనప్పుడు ఏమవుతుందంటే, స్వార్థపరత్వం వచ్చినప్పుడు తెలియకుండా పరార్థ నాశానికి మనం కారణమవుతాము. ఎప్పుడైతే మనం పరార్థ వృద్ధి కోసం ప్రయత్నం చేస్తామో, పరజీవన వృద్ధి కోసం, మనం ఎందుకు ఈ విజయాన్ని సాధిస్తున్నాం? ఉమ్, మన జీవనం సుఖమయం కావడం కోసం. ఎందుకు ఈ విజయం మనకు అవసరం? మనకు ఉత్తమమైన జీవనం. ఉత్తమమైన జీవనం అంటే అర్థం ఏమిటి? మన చుట్టూ జనాలు ఉండాలి, వాళ్ళంతా మనలాగా విజయ ఉత్సాహం కలిగిన వాళ్ళు ఉండాలి. అపజయం వాళ్ళకు రాకూడదు. నన్ను అనుసరిస్తూ ఉంటే ఎవరికి అపజయం రాదు, నన్ను అనుసరించకపోతే అందరికీ అపజయం వస్తుంది అనే అహంకారం నాకు ఉండకూడదు. కానీ నేను ధర్మాన్ని ఆచరించాలి, ఈ ధర్మాన్ని ఆచరించాలి, దాన్ని చూపించాలి, నేను తెలుసుకున్న దాన్ని చెప్పాలి. ఇదే ధర్మము. ధర్మము అంటే ఒక్కటే మాట, సనాతనమే ధర్మం. మన భారతదేశంలో ఋషులు ఆలోచించినంతగా ఎవ్వరూ ప్రపంచంలో ఆలోచించలేదు. కాబట్టి సనాతనం అనేది వేరు, అధునాతనం అనేది వేరు అనేది కాకుండా ధర్మం ఒక్కటే. ఆ ధర్మం అనే శబ్దము ఏ భాషలో లేదు, ఎక్కడా లేదు. కాబట్టి మన ధర్మము సనాతనము అంటే సృష్టి నుంచి ప్రారంభమై, సృష్టి అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఈ కాలంలో కొన్ని ఆలోచిస్తున్నారు. ముందు కేవలం కృమికీటకాలు పుట్టాయి, లేకపోతే పశువులు పుట్టారు, నీళ్లు అవే ప్రాణులు పుట్టాయి, తర్వాత క్రమక్రమంగా మనుషులు పుట్టారు అని ఇలాంటి చరిత్రను చెప్తున్నారు. ఇది అజ్ఞాన చరిత్ర. జ్ఞాన చరిత్ర అంటే అన్ని జాతులు, అన్ని ప్రాణులు, అన్ని వ్యవస్థలు ముందే పుట్టి ఉన్నాయి. వాళ్ళు ఒక కాలంలో ఒకరు నన్ను అడిగారు, ధర్మము అంటే నాస్తికులు కొంతమంది అడిగారు. ఏమని అడిగారు? మొదట ఒక ప్రాణి పుట్టింది, ఆ పుట్టినటువంటి ప్రాణి అలా వృద్ధి చెందింది, తర్వాత దాని యొక్క అవసరాలు బాగా వచ్చాయి, అవసరాల కోసం ఇలా అనుకున్నాయి, కాళ్ళు వచ్చాయి, చేతులు వచ్చాయి, ఇలా వచ్చిన తర్వాత చివరిది మన మనుష్యులది. ఇప్పుడు మనుష్యులు కాబట్టి మనుష్యులకు బాగా స్వతంత్రత ఉంటుంది అని చెప్పారు. నేను అన్నాను, మొదట మనుష్యులు లేకుండా తర్వాత మనుష్యులు ఉండరు, మొదట పశువులు పక్షులు లేకుండా తర్వాత పశువులు పక్షులు ఉండవు. ఇవన్నీ నా మాటలు కాదు, మన భారతీయ సంప్రదాయంలో ఉండేటువంటి సృష్టిలో ఉండే విషయాలు నేను చెప్పాను. దానికి ఏం ప్రమాణం అని అడిగారు, మీకేం ప్రమాణం అని నేను అడిగాను. అంటే మాకు వైజ్ఞానికులు అన్నారు. అప్పుడుండ వైజ్ఞానికులు ఎవరైనా ఉన్నారా మీకు అని అన్నాను. అది వాళ్ళు బోధించారు, మాకు కూడా ఋషులు బోధించారు. ఎప్పటి నుంచి వచ్చారు? నిన్న ఉంది నాకు, మొన్న ఉంది నాకు, నీకు 10 ఏళ్ల క్రితం నీకు లేదు. ఎందుకంటే నువ్వు సృష్టి ఎప్పుడో మొదలైందని నువ్వు అనుకుంటున్నావు. ఒక సమయంలో సృష్టి పుట్టింది అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అంతకుముందు నీకు లేదు. నీకు ఆ విజ్ఞానమును బోధించేవాళ్ళు నీకు లేరు. కానీ మాకు పూర్వం ఉంది, ఆ పూర్వులకు పూర్వం ఉంది. కాబట్టి దీనికి ఆది అనేది లేదు. ఇది వాస్తవమైన సత్యం. ఇది అనాది, జీవుడు అనాది,
భగవంతుడు అనాది, అదేవిధంగా ఋషులు అనాదులు, తర్వాత జ్ఞానము అనాది, ధర్మము అనాది. కాబట్టి అనాది ధర్మమే సనాతన ధర్మం. కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి విషయాలను ఆలోచించడానికి విజయ సంకేతముతో ఉండేటువంటి మన వాహిని అందరినీ కూడా మీరు ఒక మాట చెప్పారు, అనేక భూమికలు ఉన్నాయి దీనికి, ఈ వాహినికి. అన్ని భూమికలలో ఈ ధర్మాన్ని మేము ప్రచారం చేస్తామని మీరు అన్నారు కదా. అన్ని భూమికలలో కాకుండా ఇతరులు కూడా మనము చేసినట్లుగా అందరూ కూడా ఈ భూమికలను, అంటే ధర్మం మీద జిజ్ఞాస కలిగినటువంటి జనాలను మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తే కలియుగము అమాయకంగా తెలియకుండా కృతయుగం అయిపోతుంది. ఏ విధంగా తెలియకుండా మనం నిద్రపోతున్నప్పుడు సూర్యుడు ఎప్పుడొచ్చాడో తెలియదు, మనం ఎదురు చూడము, కానీ ఆ సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తాడో అదే విధంగా మనకు ధర్మం మళ్ళీ ఉదయిస్తుంది, ధర్మ సూర్యుడు ఉదయిస్తాడు. అందుకోసం మనము ధర్మానికి విజయ సంకేతంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. నిరంతరము ఇందులో ఒక భాగము, కొన్ని భాగాలు మాత్రమే ధర్మాన్ని గురించి ఆలోచించుకోగలిగాం. ఇంకా ఎన్నో ఆలోచించవలసిన ఉన్నాయి, వాటిని క్రమంగా మనం తెలుసుకుందాం. తప్పకుండా గురువుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని విషయాలు ధర్మానికి సంబంధించి, మన సనాతన ధర్మానికి సంబంధించి మరింత సమాచారాన్ని తదుపరి వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.